ఉండదు సిస్టమ్ మార్చాలి ఈ సిస్టమ్ మార్చేసుకోవాలి మొత్తం అర్థం చేసుకో సిస్టమ్ అర్థం చేసుకోవాలి అంతే క్లియర్గా సిస్టమ్ అంటే ఈ మిడిల్ మేస్ అంతా పోతున్నారు క్లియర్గా అవును కదా ఫ్యూచర్ ఫ్లాట్ కావాలా ఏది కావాలా కంపెనీ వెంచర్ ఓపెన్ చేసి ఓనర్ వెంచర్ ఓపెన్ చేస్తాడో కమింగ్ సూన్ ఖచ్చితంగా అదవుతుంది ఒక వెంచర్ ఓపెన్ చేస్తాడో అన్ని దానికి సంబంధించిన జీపీఆర్ఎస్ ఎవ్రీథింగ్ అన్ని కనెక్ట్ చేస్తాడో అన్ని జీపీఆర్ఎస్ ఎవ్రీథింగ్ అన్ని సంథింగ్ దానికి సంబంధించిన కదా అన్ని ఆన్లైన్ పెట్టేస్తారు ఆయన తర్వాత ఏమవుతుంది ఎవరికైతే కావాలో చూసుకుంటాడో చెక్ చేసుకుంటూ పోయి కొనుక్కుంటారు ఆయన చాలా మారిపోయింది దానివల్ల లాస్ ఎవరికి లాభం ఎవరికి ఈ మిడిల్ బేస్ అనే సిస్టమ్ పోతుంది మన అప్డేట్ కాబట్టి చాలా కష్టమవుతుంది వెస్టే కంపెనీ మొత్తం అదే చేస్తుంది ఏం చేస్తుంది ఈ మిడిల్ బేస్ నాకు అవసరం లేదు నీ వస్తువులు వాడుకో సెల్ఫ్ కస్టమర్గా సేల్గా నువ్వు ఒక్కరిని వాడుకో సెల్ఫ్ యూజ్ చేసుకో వాడుకో నచ్చకపోతే కంపెనీకి ఇచ్చేయి నచ్చింది అనుకో నువ్వు వాడుకునే వస్తువు తెలిసిన ప్రమోట్ చేయి చెప్పే విధానం వచ్చి నేర్చుకో ఎక్కడ నేర్చుకోవాలా మీటింగ్ వచ్చి నేర్చుకోవాలా మన ఇంటికి వచ్చి నేర్పేది కదా మనం మీటింగ్ వచ్చి నేర్చుకోవాలి క్లియర్గా ఎందుకు సక్సెస్ దగ్గర మనం పోవాలి సక్సెస్ మన దగ్గరికి వస్తుందా సక్సెస్ దగ్గర మనం పోవాలా మన పిల్లలు స్కూల్ మనం పంపిస్తున్నాం పిల్లలు మన సార్లు వచ్చి మనం నేర్పించిపోతున్నా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కొడుకైనా ఐఏఎస్ బిడ్డ అయినా సరే ఏం చేయాలి ఖచ్చితంగా స్కూల్ పంపాలా లేకపోతే నువ్వు ఇంట్లో కూర్చొని చేస్తే అవుతుంది చాలా మంది చేస్తే ఐఏఎస్ కాదు ఉంటాయి పైన కాదు ఏవద్దు అడిగి తెలుసు ఇక నాకు తెలిసి ఎందుకంటే మేము ఇప్పుడు ట్రై అయ్యాలి కాబట్టి అంటే పిల్లలు కూడా స్కూల్ పంపించాలి నేర్చుకోవడం ఖచ్చితంగా స్కూల్ పంపించాలా మరి మనకు స్కూల్ అయింది మనకు వెస్ట్ అయిపోయింది అసలు విన్నింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది నేర్పిస్తున్నారు వారం మీటింగ్ పెట్టి నేర్చుకోవచ్చు లేదు నేర్చుకోవాల్సిన కానీ తెలుసా అంటే నెక్స్ట్ మైక్ ఒక మైక్ ఇచ్చి మార్గం ఇస్తారు సవన్ చెప్పవచ్చు ప్లాన్ చెప్పడం చూడవచ్చు స్టేజ్ పైన చెప్పడానికి వస్తుందా అనడం ఈజీనా చెప్పడం ఈజీనా చూడడం ఈజీనా అనడం ఈజీనా చెప్పడం ఈజీనా అనడం ఈజీనే చూడడం ఈజీనే ఇక్కడ చెప్పడం చాలా కష్టం కూడా జనాభా చేయరు అందుకే అంటాడు జనాభా చూసినా కూడా అందుకే దయచేసి అర్థం చేసుకుని చెప్పడం అని చెప్తున్నట్టు అందరికీ మన కంపెనీ సిస్టమ్ మార్చేసింది ఇదే దీని ఏమంటారంటే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటారు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో ఈరోజు చెక్ చేసుకోండి ప్రపంచంలో ఫైనాన్షియల్ గా స్ట్రాంగెస్ట్ కంట్రీ ఏమంటారు ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ కంట్రీ ఫైనాన్షియల్ గా ఏ కంట్రీ ఎక్కడ మీ ఇంటికి వచ్చి చెప్పారు ఎక్కడ తెలుసుకున్నా ఎవరో చెప్తే నేను అవును కదా చెక్ నెట్లో చెక్ చేయండి కాబట్టి అమెరికా ప్రపంచంలో టఫెస్ట్ కంట్రీ స్ట్రాంగెస్ట్ కంట్రీ లీగల్ కంట్రీ కూడా మొత్తం యూఎస్ఏ ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి రూల్స్ రెగ్యులేషన్ అంతా క్లియర్ ఉన్నాయి దానికి ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరు అంటే రాబర్ట్ కియోసాకి ఆయన రాష్ట్ర బుక్ ఉంది 21st సెంచరీ బుక్ ఉంటుంది 21st సెంచరీ అంటే 21వ శతాబ్దం మనం ఎట్లా ఆలోచిస్తున్నాం ఏదో గత శతాబ్దం నుంచి ఆలోచిస్తున్నాం ఈ జనరేషన్ నుంచి ఆలోచిస్తున్నాం మనం నువ్వు బట్టల షాప్ పెడతాంటే మన తమ్ముడు ఎవరైనా భూమి కాదు కాలం పోయింది ఇప్పుడు బట్టల షాప్ పెట్టినప్పుడు ఎంతమంది గిరాకీ వస్తుంది ఇప్పుడు ఆన్లైన్ బుక్ చేయడం వేసినా బట్టల షాప్ ఓనర్ వేసినా కాలం మారింది లేదా నేను ప్రతి ఒక్కరు టాప్ టు బాటం మొత్తం ఆన్లైన్ బుక్ చేసుకుంటా లాస్ట్ మధ్య ఏ కటింగ్ కూడా